ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 5 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. వ్యాఖ్యాన అంశం: ఆయనే మన దరి, ఆయనే మన గురి. వ్యాఖ్యాన అంశం: ఆయనే మన దరి, ఆయనే మన గురి. వ్యాఖ్యానం: పడవలో ఉన్న శిష్యుల మీద రాత్రి కమ్మింది. క్రీస్తు కూడా లేడు. గాలి బహు ఎదురు. అంతేకాదు, అలల చేత వారికి మిక్కిలి భయమవుతూ ఉంది. దరి కూడా చాలా దూరం. ఆపదల చేత వారు ఆవరింపబడి బహు చిక్కులో ఉన్నట్లు తెలిసింది. అప్పుడే క్రీస్తు ఆ కష్టకాలంలో వారికి అగుపడి తగిన అభయమిచ్చి చేరవలసిన రేవు చేరునట్లు చేశాడు. ఇది 5,000 మందికి ఆహారమిచ్చిన తదనంతరం జరిగిన సంభవం. క్రీస్తు దాగుకొని ప్రార్థన చేయటానికి కొండ ఎక్కి ఉండగా వీరికి పరిశ్రమ ఘటిల్లింది. ఇప్పుడు ఉపమాన రీతిగా చెబితే, క్రీస్తు మన కొరకు తన శరీరమనే రొట్టె దానమొసగి కొండెక్కి ప్రార్థిస్తూ ఉన్నాడు. క్రింద ఈ లోకం అనే సాగరంలో క్రీస్తు సంఘపు వారు ఆ శిష్యులతో పాటు కష్టపడుతూ ఉన్నారు. వారికి అనేకమైన ఎదిరింపులు పెద్ద గాలితో సమానంగా తగులుతూ ఉన్నాయి. తరంగాలు వారి మీద పొర్లి వస్తూ ఉన్నాయి. రెండవ రాకడ బహుదూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. లోకం మీద రాత్రి కమ్మి ఉన్నది. కాబట్టి అనేకులకు భయం కలుగుచుండు సంగతి వాస్తవం. అయితే క్రీస్తు తన చిన్న గుంపును మరచాడా? లేదే. తగిన వేళ్లకు ప్రత్యక్షమై వారిని పలుకరించి తన సాన్నిధ్య కాంతితో వారికి ధైర్యమిచ్చి త్వరలో చేరవలసిన స్థలానికి వారిని చేరుస్తాడు. ఇందులో క్రీస్తు రెండవ రాకడ కనిపెట్టి తెలుసుకొని ఆనందించండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించది. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 29-30 వచనాలు చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.